ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. చాలా మంచి వీడియో అండి. మంచి కంటెంట్ ఉండే వీడియో, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్వయంగా చాగంటి గారు చెప్పిన వీడియో అండి ఇది. అతని ప్రవచనాల్లో చెప్పిన వీడియో అనమాట ఇది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అయితే ఇవి మారేడు కాయలండి. ఈ మారేడు కాయలు ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయి అనమాట. ఇవి నేను గణేష్ పూజలో పెట్టుకుంటున్నాను అనమాట. ప్రతి వాళ్ళము గణేష్ పూజలో మారేడుకాయ పెడతాం కదండి. అయితే మారేడుకాయ అయితే నేను గంగలో కలపనండి. స్వామివారి దగ్గర ఉండే పత్రి అన్నీ కూడా నేను గంగలో కలిపేస్తాను. కానీ మారేడుకాయ మాత్రము వినాయక చవితిలో పెట్టిన మారేడుకాయ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటాను అనమాట. మన పాత సబ్స్క్రైబర్స్కి తెలిసి ఉంటుంది. నేను గత కొన్ని సంవత్సరాలు ఈ యూట్యూబ్ ఈ ఛానల్లో చెప్పానమాట. ఎలా పెట్టుకోవాలనేది కూడా వీడియో ఉంది. అయితే చాగంటి గారు ఒక ప్రవచనంలో ఈ వీడియో నేను గత 4-5 సంవత్సరాల నుండి విన్నానమాట. గత 4 సంవత్సరాల క్రితమే విన్నానమాట ఈ వీడియో. అయితే నేను చాలా వరకు మారేడుకాయ హోల్ చేసింది పూజా స్టోర్ రూమ్లో అడిగాను, కానీ నాకు దొరకలేదు ఫ్రెండ్స్. అయితే సరే మనం కూడా ట్రై చేద్దాం అనుకొని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎక్కడ కూడా దొరకలేదు. యూట్యూబ్లో కూడా సరే మనము హోల్ చేద్దాం, 3 కాయలు ఉన్నాయి, ఒక కాయ ట్రై చేద్దాం, పగిలిపోతే పగిలిపోద్ది, లేదంటే మరి ట్రై చేయొద్దని ఒక నిర్ణయానికి అయితే వచ్చాను. 3 కాయల్లో ఫస్ట్ డ్రిల్లింగ్ మిషన్తో ఒక కాయని హోల్ చేశాను అనమాట. ఈ విధంగా హోల్ చేస్తే లోపల చక్కగా ఆ లోపల ఉండే గుజ్జు మొత్తం డ్రై అయిపోద్దండి. చక్కగా కొంచెం శ్రమ పడాలి కానీ హోల్ అయిపోద్ది అనమాట. అయితే ఈ హోల్ చేసిన మారేడుకాయ ఏ విధంగా పూజా మందిరంలో పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే మనకి అఖండ ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు ప్రాప్తిస్తాడు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ విజిట్ చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా. నేను 3 కాయలు ఇలా హోల్ చేసుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని సంవత్సరాల నుంచి వెతికాను, దొరకలేదు. ఇంట్లో ఉండే దాంతో మనకి చక్కగా డ్రిల్లింగ్ మిషన్తో హోల్ అయితే అయిపోయింది. లోపల గుజ్జు అయితే అలా ఉంటుందండి. దీంతో నేను పూజ ఎలా చేస్తాను, చాగంటి గారు ఏం చెప్పారు అని తెలుసుకునే ముందు నేను నిన్న పూజ చేసుకున్నాను కదండి. అంటే మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకున్నాను కదా. ఈరోజు ఫ్రైడే చక్కగా తలారా స్నానం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఉండే ప్రతిదీ పువ్వులన్నీ నేను నిర్మల్యం చేసేస్తున్నాను. అయితే ఒక సిస్టర్ అయితే నేను హారతి ఇచ్చాను కదండి, 16 ఒత్తులతో హారతి అయితే ఇచ్చాను అమ్మకి. అక్క ప్రత్యేకంగా ఒక వీడియో చేయండి అక్క అని ఒక కామెంట్ వచ్చిందనమాట. నేను చాలా వీడియోస్ చేశానమాట. 18 ఒత్తులతో అమ్మకి ఎలా హారతి ఇవ్వాలి అనేది నేను వీడియో చేశాను. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అయితే మనము ఎప్పుడు పూజ చేసినా సరే మనము దేవుడు పటాలకి పెట్టిన పువ్వులు ఫ్రెష్గా ఉన్నామని చాలామంది అలా ఉంచేస్తారనమాట, తీయరు. అవి చామంతి పూలు తొందరగా వాడిపోవు కదండి, తీయరు. అలా అస్సలు ఉంచకండి. మనకి అంటే పటాలకి అలా ఉంచితే దేవతలకి శిరోభారం అయిపోతుంది అని చెప్తున్నారనమాట పండితులు. అందుకోసమే మనం ఉంచకూడదు. ఏ రోజు పువ్వులు ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే. అంటే ఒక సిస్టర్ అడిగారు, అక్క ఈవినింగ్ కూడా మనం పువ్వులు మార్చాలా అని అడుగుతున్నారు. మార్నింగ్ పెట్టినవి ఈవినింగ్కి అలా ఉంచినే పర్వాలేదు, కానీ నెక్స్ట్ డేకి మాత్రం తప్పకుండా ఆ పువ్వులన్నీ నిర్మాల్యం చేసేయాలన్నమాట. అయితే చేసేటప్పుడు మాత్రం ఒక బౌల్తో నీళ్ళు మాత్రం పట్టుకెళ్ళాలి. పూజా మందిరంకి పట్టుకొని వెళ్ళి అందులో మనము పువ్వులన్నీ వెయ్యాలన్నమాట. అప్పుడే ఆ పువ్వులకి ఫలితం వస్తుంది, మన పూజకి ఫలితం వస్తుంది అనమాట. ఆ తర్వాత ఒక కుండీలో వేసేయాలన్నమాట. పువ్వుల మొక్కల్లో వేసేయండి, లేదంటే గంగలో కలిపేయండి, ఓకేనా. ఇగోండి ఇక్కడ పద్మ ఊరెళ్ళిందండి, మా మేడు మా వాచ్మెన్ ఆవిడ నా కోసం ఊరు నుంచి చక్కగా మందార పువ్వులు అలాగే తమలపాకులు వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చిందండి. చాలా హ్యాపీగా నాకైతే అనిపించింది. ఈరోజు శుక్రవారము, అమ్మకి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం కదా. మందార కుసుమ ప్రియ అని మనకి లలిత సహస్రనామంలో ఉంది కదా. అమ్మవారికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. మందార పువ్వులతో చక్కగా అమ్మవారికి అలంకరించానండి. అంటే లలితాదేవికి, లక్ష్మీ అమ్మవారికి, వారాహి తల్లికి, ఆ తర్వాత అన్ని దేవతలకి పెట్టేశానండి. చాలా మనసుకి చాలా తృప్తిగా అనిపించింది అనమాట మందార పువ్వులతో పూజ చేసుకుంటే. అయితే ఇక్కడైతే పూజ అయితే చాలా చక్కగా అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అన్నాను కదా, ఇక్కడ మీకు చెప్తానమాట. మారేడుకాయ విశిష్టత చెప్తానమాట. ఎవరింట్లో మారేడు చెట్టు ఉంటే వాళ్ళకి అఖండ ఐశ్వర్యము ప్రాప్తిస్తుందని మనకి చాగంటి గారు చెప్పారు కదా. మారేడు చెట్టు ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది. అయితే మంచి
మంచి చోటు నాటుకోండి. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కుండీలో నాటుకొని చక్కగా తులసి మొక్క దగ్గర పెట్టుకోండి. ఈశాన్య మూలలో చక్కగా మనం తులసి మొక్కకు నీళ్ళు పోసేటప్పుడు ఆ మారేడు చెట్టుకు కూడా నీళ్ళు పోసి దీపారాధన చేస్తే చాలా మంచిది. కొంతమంది ఇండిపెండెంట్గా ఇల్లు కట్టుకునే వాళ్ళు కొంచెం ఈశాన్య మూల మనకి డ్రైనేజ్ వాటర్ వెళ్లకుండా చూసుకొని ఆ మొక్క అనేది అక్కడ నాటండి. ఎందుకంటే మంచి సాక్షాత్తు లక్ష్మీ ప్రధానం కదా చెట్టు, డ్రైనేజ్ వాటర్ అటువైపు వెళ్లకుండా చూసుకొని అక్కడ నాటండి. ఇగోండి ఈ విధంగా అయితే హోల్ చేసేసానండి. ఈ 2 హోల్ చేసిన తర్వాత చాగంటి గారు ఏం చెప్పారనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. అతనికి జరిగిన సంఘటన కూడా ఆ ప్రవచనంలో చెప్పారనమాట. చాగంటి గారు మనకి మారేడుకాయ చక్కగా తెచ్చుకొని ఎండబెట్టుకోమన్నారనమాట. ఎండబెట్టుకొని లోపల గుజ్జంతా తీసేసుకొని, అంటే హోల్ చేసి లోపల గుజ్జంతా తీసేయాలన్నమాట. నేను వీడియోలో చూపించాను కదా ఆ గుజ్జు ఎలా వచ్చిందో. అలా తీసేసిన తర్వాత మనము ఇది పూజా మందిరంలో పెట్టుకోవాలన్నమాట. ఎలా పెట్టుకోవాలంటే మంచి గంధము, చక్కగా గంధం మన చేతులతో మనము అరగదీసిన గంధం ఉంటే చాలా శ్రేష్టమనమాట. లేదంటే మీరు మంచి అష్టగంధం తెచ్చుకోండి, మంచి ప్రోడక్ట్ తెచ్చుకొని చక్కగా మీరు ఆ మారేడుకాయకి చక్కగా రాసేయండి, గంధం రాసేయండి. లేదంటే మీ దగ్గర గంధం లేకపోతే విభూది కూడా రాసేయండి. విభూది రాసుకోవాలన్నమాట. ఇక్కడైతే నా దగ్గర గంధం చెక్క ఉంది కదండి, నా చేతులతో స్వయంగా గంధం చెక్క అయితే రంగదీసిన తర్వాత ఆ గంధాన్ని చక్కగా మారేడు కాయకి మనము రాసి పెట్టుకోవాలన్నమాట. అయితే ఈ మారేడుకాయ ఇంట్లో మనం పూజా మందిరంలో పెట్టుకుంటే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అని చెప్పారనమాట. అతనికి కూడా సంఘటన చిన్నతనంలో వాళ్ళ నాన్నగారు మారేడుకాయలో విభూది వేసి పూజా మందిరంలో పెట్టేవాళ్ళంట. ఎవరికైనా సరే, అంటే ఎవరికైనా జ్వరం వచ్చినా సరే మారేడుకాయలో ఉండే విభూది తీసి కొంచెం గంగా జలంలో అది కలిపి తాగేవాళ్ళంట. అప్పటికి జ్వరం తగ్గిపోయేది, విభూది ధారణ కూడా చేసేవాళ్ళని చెప్పారనమాట. అయితే ఈ మారేడుకాయకి అంత విశిష్టత ఉంటుందన్నమాట. ఈ మారేడుకాయ చక్కగా హోల్ చేసిన తర్వాత, అంటే డ్రై అయిపోయిన తర్వాత హోల్ చేసిన తర్వాత ఇలా గంధం చక్కగా పట్టించేయండి. ఆ మారేడుకాయకి పట్టించిన తర్వాత దీనికి మంచిగా అడ్డగా బొట్లు పెట్టండి. ఈ మారేడుకాయంట అంటే రామ 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 అని జపం చేస్తూ ఉంటుందటండి. అంత మంచిదంట ఈ మారేడుకాయ మన ఇంట్లో ఉంచుకుంటే. అతను స్వయంగా చెప్పారు. అప్పటి నుంచి వినాయక చవితికి పెట్టిన మారేడుకాయ మాత్రం నేనైతే ఇలానే ఉంచుకుంటున్నాను అనమాట. అయితే ఎప్పుడు కూడా హోల్ చేసి ఇలా విభూది వేయలేదనమాట. ఈ సంవత్సరం అయితే వేసుకున్నాను. నాకు హోల్ చేయడం ఎలా అనేది థాట్ రాక ఇన్ని రోజులు మిస్ అయిపోయానమాట. అయితే డ్రిల్లింగ్ మిషన్తో చక్కగా హోల్ చేసుకున్నాను. ఇక్కడ ఒక కాయకి గంధం రాసుకున్నానండి, ఒక కాయకి విభూది రాసుకున్నాను అనమాట. మీకు ఏది నచ్చితే అది చెయ్యండి. 2 ఇలా మీకు దొరికినట్టుగా అయితే 2 పెట్టుకోండి. అయితే ఒక మారేడుకాయలో విభూది వేసుకోవాలి, ఒక మారేడుకాయలో అక్షతలు వేసుకోవాలి. అక్షతలు చక్కగా విభూదితో కలిపి ఒక మారేడుకాయలో నింపి పూజా మందిరంలో పెట్టుకోవాలి. అలాగే ఈ విభూది కూడా ఒక మారేడుకాయలో నింపి ఆ విభూది నింపి మనం పూజా మందిరంలో పెట్టుకుంటే ప్రతి నిత్యం మన భర్తలు డ్యూటీకి వెళ్ళేటప్పుడు, మన పిల్లలు డ్యూటీకి వెళ్ళేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు, ఏదైనా మంచి కార్యం అయ్యేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు అందులో అక్షతలు నెత్తి మీద వేసుకొని విభూది ధారణ చేసుకొని వెళ్తే చాలా చాలా మంచిది. ఆ పని చాలా తొందరగా అయిపోతుంది అని చెప్పారనమాట. రోజువారు కూడా మనం పూజ చేసిన తర్వాత విభూది ధారణ కూడా చేసుకుంటే అఖండ ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది, ఆ ఇంట్లో అపమృత్యు దోషాలు పోతాయి అని చెప్పారండి. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఈ డ్రిల్లింగ్ మిషన్తో హోల్ అవుతుంది అని నాకు తెలియలేదనమాట. అంటే ఇరిగిపోద్దేమో అనుకున్నాను. ఇగోండి ఇక్కడైతే పేపరు అలా చుట్టి ఆ హోల్లో పెట్టానమాట. విభూది వేస్తున్నాను. ఇంకేం చెప్పారంటే విభూది మనము శివాలయంలోకి వెళ్ళి శివుడికి అభిషేకం చేసిన విభూది కూడా తెచ్చి మనము ఆ మారేడుకాయలో వేసుకుంటే చాలా మంచిది అని చెప్పారనమాట. ఓం నమ శివాయ అనుకొని విభూది కాయలో మనము ఆ విభూది నింపాలన్నమాట. చూడండి ఈ విధంగా విభూది అయితే వేశాను ఫ్రెండ్స్. చాలా చాలా మంచి పరిహారం అండి ఇది పూజా మందిరంలో పెట్టుకోండి, చాలా మంచిది. అలాగే ఒక మారేడుకాయలో అక్షతలు విభూదితో అక్షతలు కలిపి అందులో వేసుకోండి. అక్షతలు మనము ఎక్కడికి వెళ్ళినా సరే మంచి అనేది జరుగుతుంది అని చెప్పారు. విభూది పౌడరు
చేసి అంటే అక్షతలు కొంచెం విభూది వేసి కలిపేయండి. తెల్ల అక్షతలు అనమాట. ఈశ్వరుడికి ఆ విభూది అక్షతలే వాడుతారనమాట. ఇగోండి ఈ విధంగా అయితే నేను పేపరు ఇలా చుట్టి లోపల మనకి డైరెక్ట్గా మనం వేస్తే పడదని అలా చేశాననమాట. చూసారా, ఈ విధంగా చేసుకోండి, చాలా మంచిదని చెప్పారనమాట. ఈ విధంగా లోపల విభూది వేసిన తర్వాత మనం ఒక రుద్రాక్షలు ఉంటాయి కదండి మన ఇంటి దగ్గర, ఆ రుద్రాక్షలు క్యాప్ లాగా పెట్టండి. అవి ప్రతినిత్యం మనము అంటే విభూది ధారణ చేసుకునేటప్పుడు ఆ రుద్రాక్ష తీసి కొంచెం చేతిలో ఆ విభూది వేసుకొని మనము నుదుటికి విభూది ధారణ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా చేసుకుంటే చాలా మంచిదని చెప్పారనమాట. ఒక దానికి నాకు రుద్రాక్ష పట్టలేదండి, పెద్ద హోల్ అయిపోయింది. దానిలో అక్షతలు వేస్తానన్నమాట. అక్షతలు విభూది పౌడర్తో కలిపి అక్షతలు అందులో నింపుతాను. విభూది అయిపోయిందండి. ఈసారి శివాలయంకి వెళ్తే విభూతి తెచ్చుకొని చక్కగా అందులో నింపేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని మనము ప్రతినిత్యం నిత్య దీపారాధన పెడతాం కదండి. కొంచెం ధూపం దీపం అన్నీ చూపించి ఆ విభూది ధారణ చేసుకుంటే చాలా చాలా లక్ష్మీ ప్రధానం అని చెప్పారండి. మీరు కూడా ట్రై చేయండి మారేడుకాయతో. ఓకేనా, ఈ విధంగా అయితే నేను చేసుకున్నానండి. ఎప్పటి నుంచో అనుకున్నాను, ఈ రోజుకి నా కళ నెరవేరింది. మీకు పూజా మందిరంలో అవైలబుల్గా ఉంటే ఒకసారి చూడండి, దొరికినట్టుగా అయితే హోల్ చేసిన మారేడుకాయ దొరికితే తెచ్చుకొని ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలు ప్రతినిత్యం బయటకు వెళ్తారు, జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు ప్రతినిత్యం విభూది ధారణ చేసుకొని వెళ్తే చాలా మంచిదనమాట. ఓకేనా, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు.